ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది పాలకులు మారినా గిరిజనులకు మాత్రం డోలీ కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వాలు గిరిజన ప్రాంతంలో డోలీ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెబుతున్నప్పటికీ అల్లూరు జిల్లాలో మాత్రం ఇప్పటికీ అనారోగ్యానికి గురైన వారిని, గర్భిణీ స్త్రీలను సైతం డోలీలోనే తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయతీ చెరువు వీధి గ్రామానికి చెందిన కిల్లో వనితకు పురిటి నొప్పులు రావడంతో గ్రామానికి సరైన రోడ్డు సదుపాయం లేక కిలోమీటర్ డోలీ కట్టి బొడ్డగొంది గ్రామం వరకు గ్రామస్తులు డోలీలో మోసుకుంటూ అంబులెన్స్ ఎక్కించి సమీపంలో ఉన్న ముంచంగిపుట్టు పిహెచ్సికి తరలించారు. అయితే కరిముక్కిపుట్టు జంక్షన్ నుండి చెరువు వీధి వరకు 30 సంవత్సరాల క్రితం నిర్మించిన 3 కిలోమీటర్లు ఉన్నప్పటికీ భూ తగాదాల విషయమై 5 సంవత్సరాల క్రితం రోడ్డు మధ్యలో గుంతలు తవ్వడంతో రాకపోకలకు 5 సంవత్సరాల నుండి తీవ్ర ఇబ్బందులు గ్రామస్తులు పడుతున్నారు. ఈ విషయమై అధికారులకు పలుమార్లు తెలియజేసినప్పటికీ అధికారులు తూతూ మంత్రంగా గ్రామాన్ని సందర్శించి చేతులు దులుపుకోవడంతో గ్రామస్తులకు రోడ్డు కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఎవరైనా అనారోగ్యానికి గురైనా, గర్భిణీ స్త్రీలకు పురిటి నొప్పులు వచ్చినా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతూ కిలోమీటర్ మేర డోలీలోనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అల్లూరు జిల్లా కలెక్టర్ స్పందించి తమ గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలని కిల్లో వనిత భర్త మోహన్ రావు, గ్రామస్తులు వంతల జీనబంధు పీసా కమిటీ సెక్రటరీ వంతల రఘునాథ్, శబడ ప్రసాద్, శబడ నాగేశ్వరరావు, పలాసి ఈశ్వరరావు, మఠం భాస్కర్ రావు, పాంగినోయిన వంతాల కుమారి, శబడ పూర్తిమ కోరారు. నా పేరు మోహన్ అండి. మా ఆవిడ అనిత. మా ఊర్లో రోడ్ లేదు, ఏట్లేదు అండి. 5 సంవత్సరం నుంచి రోడ్డు ఉంది. ఇంతకుముందు రోడ్డు ఉంది. రోడ్డు ఉండితే 5 సంవత్సరం అవుతుంది. మాకు గొయ్యి తవ్వేసి పక్క ఊర్లో గొడవలు గొయ్యి తవ్వేశారు. గొయ్యి తవ్వేసిన తర్వాత మాకు రోడ్ లేదండి. రోడ్ లేకపోవడం వలన చాలా ఇబ్బంది అవుతున్నామండి. మా ఆవిడకి డోల్తో తీసుకెళ్తున్నామండి. డెలివరీ కొద్దిగా నొప్పులు వస్తుంటే అంబులెన్స్ ఫోన్ చేసి డోల్తో తీసుకెళ్తున్నాము. కొద్దిగా దయచేసి కలెక్టర్ గారు దయచేసి కొద్దిగా కొంచెం తీసుకోవాలి సార్. చాలా ఇబ్బంది అవుతున్నాం. 5 సంవత్సరం అవుతుంది. మనకు రోడ్ లేక చాలా ఇబ్బంది అవుతున్నామండి. ఎస్ఐ, ఎంఆర్ఓ మేడం, తర్వాత ఏఆర్ఓ, తర్వాత మన ఎంఈడిఓ అందరూ వచ్చింది. మొత్తం వచ్చి సచివాలయం టాప్ మొత్తం వచ్చింది. వాళ్ళు మన పరిష్కారం ఎవరు చేయలేదు సార్. రోడ్డు గురించి ఎవరు పరిష్కారం చేయలేదు సార్. కొద్దిగా దయచేసి కలెక్టర్ గారు మీరు కొద్దిగా దయచేసి సార్ మీరు కొద్దిగా మాకు కొద్దిగా దారి చూపించండి సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం. 5 సంవత్సరం అవుతుంది. మనకి రోడ్డు లేక చాలా నరకం పడుతున్నాం సార్. దయచేసి మాకు కొద్దిగా సహకారం చేయండి సార్. మాకు చాలామంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు సార్. మా ఊర్లో 30 ఇల్లులు ఉన్నాయి సార్. మా ఊర్లో చాలా మంది ఇబ్బంది అవుతున్నాం. మేము చాలా ఇబ్బంది. ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయతీ చెరువుది విలేజ్. అదే మాకు గత 3 సంవత్సరాల నుంచి సార్ మేము ఇస్తున్నాము. అన్ని పేపరు కలెక్టర్ గారికి ఇచ్చాము, ఎంపీడీఓ గారికి ఇచ్చాము. ముంచంగిపుట్టులో మనకు ఎంఆర్ఆర్పీ స్టేషన్ కూడా ఇచ్చాము. అన్నీ చేసాం సార్. చేసినప్పుడు కూడా మనకు ఏంటంటే అందరు వచ్చి మీకు రూటు అంటే అదే రూటు మీకు చేసినట్టు మేము చేస్తామనేసి వచ్చి మనకు ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చినా మనకు ఎవరు పట్టించుకోలేదు సార్. మనకు సర్పంచ్ కానీ సర్పంచ్ కూడా సార్ వచ్చి మనకు ఏటి అనేది మనకు సందీపాలు అనేది చెప్పట్లేదు. అతను వచ్చి మనకు మా ఊరి అనేది రైతులు ఉన్నారు కదా, ఇంతమంది గర్భిణీ స్త్రీలు, వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలనేది మనకు చేయట్లేదు. మనకంతా ఇది వీళ్ళు రాజకీయం ప్రకారంగా మనకు చేస్తున్నారు. పేరు వంతల జీనబంధు. నేను ఒక పీసా కమిటీ సెక్రటరీని. అలాగే చెరువిది అనేది ఒక గ్రామంలో సరిగా రోడ్డు సదుపాయం లేదు. ఈ 2 ఊర్లు గొడవలు పడి కొన్ని రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గ్రామీణ వాళ్ళందరికీ కానీ ఒక సమస్య వచ్చిన వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏమైనా ఒక హౌసింగ్ వర్క్ కానీ, ఒక ఇసుక కానీ, ఒక సిమెంట్ కానీ ఏమైనా తెచ్చుకోవాలన్నా సరే ఈ ఊరి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగని మనకి ఎలాగైనా సరే ప్రభుత్వం వాళ్ళు ఒక రోడ్డు సమస్య అని, ఏ ఊరికైనా సరే ఒక రోడ్డు సమస్య అనేది ఉంటుంది. దానికి కరెక్ట్గా ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోవాలి. అలాగే సర్పంచ్ గారైనా సరే ఎవరైనా సరే మనం ఓటేస్తేనే కదా ఒక సర్పంచ్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీటీసీ కానీ గెలుస్తారు. ఓట్లు అడగడానికి కాదు. ఇలాంటి అవసరానికి కూడా వచ్చి పట్టించుకోవాలి. ప్రజల్లో మనం అడగాలి. ప్రజలకు ఏం కావాలి, వాళ్ళకి ఏ విధంగా మనం సహాయపడాలి అనేది ముందు ఉండాలి. కాబట్టి ప్రభుత్వాలు కూడా ముందు వచ్చి పట్టించుకోవాలని నమస్కరిస్తున్నాను. हमके गर्भिणी स्त्री लोग बेसी बाद हमके रोड नहीं काटा नहीं
मंजाई खाल मार दिला के कत्ते की बंद हो गलुनी 5 वर्ष होइलानी गर्भिणी सिरी लोग मने बे चलो खतो సార్ మాకు చెరువీధిలో గ్రామంలో రోడ్డు సదుపాయం లేదు గురించి మేము గర్భిణీ స్త్రీలు గొప్ప ఇబ్బందిగాతో వెళ్తున్నాము. మాకు డోలీలో మోసుకొని తీసుకెళ్తున్నారు. మాకు రోడ్డు సదుపాయం లేదు. మాకు రోడ్డు సదుపాయం చేయాలి. ప్రభుత్వం ఎలాగైనా మీరు సంధించాలి సార్.